ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మాల ఎలా తయారు చేసుకోవాలి అంటే తక్కువ ఆకులు ఉన్నా కూడా ఇంట్లో మనం పెంచుకొని అంటే మనం పూజకు కాకుండా విడిగా ఉపయోగించే మొక్కకి తక్కువ ఆకులు ఉన్న వాటితోటి ఎంతో అందంగా ముద్దుగా మాల ఎలా తయారు చేసుకోవాలి, ఈజీగా ఎలా కట్టుకోవాలి, పాటించవలసిన విషయాలు, ఇంకా తులసి విశిష్టత, స్వయంగా విష్ణుమూర్తి తులసి మాతకి చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సాధారణంగా మనము విష్ణు అవతారాలకు ఆంజనేయ స్వామికి, గోవిందరాజస్వామికి, పాండురంగ స్వామి ఆలయానికి కానీ, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ నరసింహస్వామికి ఇంట్లో కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ తులసి మాల వేయడం అనేది మనకి ఆనాదిగా వస్తున్న ఆచారం. భోగభాగ్యాలు ప్రసాదించే స్వామికి భక్తితో ఒక్క తులసి దళం సమర్పించినా చాలు ఆయన ప్రసన్నమవుతాడు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు తులసి మాల ఈజీగా ఎలా కట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్లో పూజకు వాడుతున్న తులసిని అయితే మాత్రం తుంచి మనం ఇలా ఉపయోగించకూడదు. విడిగా తులసిని పెంచుకొని అలా మనం ఆ మొక్క నుంచి తీసిన దళాలని వాడుకోవచ్చు. మనకి బయట విడిగా తులసి అమ్ముతారు, 10 రూపాయలు 20 రూపాయలు అలా కూడా పెడతారు. అలా తెచ్చుకొని మనం మాల చేసుకుంటే చాలా పెద్ద మాల కూడా అవుతుంది. క్లీన్గా ఉంటే ఓకే, లేదు అంటే మనం తులసిని తప్పకుండా కూడా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. అంటే డైరెక్ట్గా అట్లా కడిగిన తర్వాత కట్టేస్తే ఏంటంటే తొందరగా మాల కూడా వాడిపోతుంది. అందుకని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనం దళాలుగా చిన్న చిన్నవి ఈ విధంగా తుంచి పక్కన పెట్టుకోవాలి. మాలకి మనకి తులసి దళాలు, పువ్వులు, దారము, పసుపు తీసుకున్నాము. ఇప్పుడు దారాన్ని సన్నటి దారం అయితే మాల కట్టడానికి ఈజీగా ఉంటుందండి. లేదు అనుకుంటే మనకి ఆ లావు దారం అయినా తీసుకోవచ్చు. 2 పోగులు తీసుకొని చివరిని ఈ విధంగా ముడి వేసుకొని ఇప్పుడు పైన ఒకటి కింద ఒకటి ఆ తులసి దళం పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పిన తర్వాత మన చేతి వేలుతోటి ఇలా మడత పెట్టాలి. మడత పెట్టి అంటే ఇంటులాగా మడత పెట్టి ఆ రౌండ్ని మనము ఆ రెండిట్ల మధ్యలో నుంచి లాగి ఈ విధంగా లాగితే మనకి ముడిలాగా పడిపోతుంది. అది ఇంకా మనకి ఊడదు కూడా. చక్కగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఈ విధంగా మాల కట్టుకోవచ్చు. ఈ తులసి దళాలని కానీ మనం ఇలా తుంచేటప్పుడు కానీ ఇంట్లో ఆడవారు తుంచకూడదు, మగవారితోటి తుంచమని చెప్పండి. ఎందుకంటే అది చాలా పాపము కూడా. ఒకవేళ వాళ్ళు లేనప్పుడు మనము తుంచుకోవాల్సి వస్తే గనక అమ్మ నీ పూజ కోసం కోస్తున్నాను అనుగ్రహించ అమ్మ అని చెప్పి నమస్కరించుకొని కోసుకోవాలి. కోసేటప్పుడు ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఇలాంటి రోజులు, ఇంకా తిథుల ప్రకారం అయితే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి ఈ సమయాల్లో కొయ్యకూడదు. అటువంటి రోజుల్లో మనకి అవసరమైనా కూడా ముందు రోజే కోసుకొని తీసుకొని మనము ఫ్రిడ్జ్లో కానీ అట్లా భద్రపరచుకోవాలి. స్నానం చేయకుండా చెప్పులు వేసుకొని అసలు తుంచకూడదు. ఇంకా సాయంత్రం పూట రాత్రి వేళలలో అసలు కోయకూడదు. ఎలా పడితే అలా కోస్తే మాత్రం ఏ టైంలో పడితే ఆ టైంలో బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా, ఈజీగా ఎంత బాగా లైన్ లాగా వస్తుందన్నమాట. ఈజీగా మనము ఒకటి తర్వాత ఒకటి ఇంకా చిన్నగా ఉన్నాయి అనుకోండి దళాలు 2-3 కలిపి కూడా మనము ఈ విధంగా మాల అల్లుకోవచ్చు. మాల ఇంత కట్టలేము, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఒక్క తులసి దళం సమర్పించినా కూడా ఆ స్వామివారి అనుగ్రహం శీఘ్రమే కలిగి మనకి అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా మనము పటాన్ని బట్టి ఎలా కావాలి అంటే అట్లా ఈ విధంగా వరుసగా అల్లుకుంటూ పోవడమే. ముఖ్యంగా బయట కూడా అమ్ముతారు, మాల తెచ్చి వేసుకోవచ్చు. ఇలా ఏంటి అంటే మనం బయట కాకుండా తీసుకొచ్చుకుంటే మనకి డబ్బులు కూడా తక్కువ పడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న విశేషం ఏంటంటే మనము ఇంట్లో భక్తితో కట్టి ఆ స్వామివారికి సమర్పిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే ఆ ఫలితం కూడా రెట్టింపు కలుగుతుంది. కావాలంటే చూడండి, మనం మాల కట్టిన తర్వాత స్వామివారికి వేసినప్పుడు ఏం చేస్తాము, చాలా ఆనందంగా చూసుకుంటూ ఉంటాము. అబ్బా మనం కట్టిన మాల ఎంత ముద్దుగా ఉంది అని చెప్పి పదే పదే స్వామివారిని కూడా చూసుకుంటూ ఉంటాము. అవునా కాదా ఫ్రెండ్స్, నిజం చెప్పండి. అదే బయట నుంచి తెచ్చిన మాల అయితే మనం వేస్తాం, బాగుంది అనుకుంటాము. అదే మన చేతులతో కట్టింది అయితే ఇంకా చాలా ఆనందిస్తాము. చూశారు కదా ఎంత ముద్దగా బాగా వచ్చిందో. కావాలంటే మీరు కొంచెం దూరంగా కూడా కట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న తులసి దళాలని బట్టి. ఇప్పుడు స్వామివారికి ఆ మాల వేసుకోవడమే. ఇంకా మనకి కావాలి అనుకుంటే ఏంటంటే మధ్యలో పువ్వులు ఇంకా అందంగా కనిపించాలి అంటే ఈ విధంగా పువ్వుల్ని మధ్యలో గుచ్చుకున్న అందంగా ఉంటుందండి. అది విడి పడిపోవడం కూడా ఉండదు. ఇంకా మనము పటంకి వేసుకున్న తర్వాత చక్కగా గుచ్చుకున్నా కూడా అలాగే నిలిచి ఉంటుంది. మనం బయట ఒకవేళ ఆలయానికి తీసుకువెళ్ళి వేయాలి అనుకుంటే ఈ మాల మధ్యలోనే పైన ఒక పువ్వు కింద ఒక పువ్వు పెట్టుకొని కూడా మనము మాల అల్లుకోవచ్చు.
మాల అల్లుకునేటప్పుడు మనం తప్పకుండా ఒకటి చేయాలి. ఏందంటే మనము ఏ స్వామికి సమర్పిస్తాము అనుకుంటున్నామో ఆ స్వామివారి నామజపం కానీ పాటలు కానీ పాడుకుంటూ భక్తితో కట్టుకోవాలి. అప్పుడే మనకి ఇంకా పుణ్యం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆంజనేయ స్వామికి శనివారము మంగళవారం ఇలాంటి రోజుల్లో తులసిమాల సమర్పిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చేతితోటి మాల ఎంత ఈజీగా అల్లుకోవచ్చో ఇప్పుడు మన ఇంట్లో విడిగా పెంచుకున్న మొక్కకి తక్కువ ఆకులు ఉన్న బయట నుంచి తెచ్చుకున్నవి అయినా సరే ఆకులతోటి ఈజీగా అంటే మాల కట్టడం రాని వాళ్ళు ఈజీగా చేతితో అంటే సూదితోటి ఎలా గుచ్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. గులాబీ రెబ్బలండి, మన ఇష్టం, అవి కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా ఉత్త తులసి ఆకులతోటి కట్టుకోవచ్చు. తులసి ఆకులు, పసుపు, కుంకుమ, దారము ఇవి తీసుకున్నాను. 2 రకాల గులాబీ రెబ్బలు తుంచుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. లేదు అనుకుంటే మీరు ఒక్క రకమైన వాడుకోవచ్చు, లేదు అనుకుంటే అవి లేకుండా ఉత్త తులసి ఆకులతోటి కూడా చేసుకోవచ్చు. కొంచెం లావు దారం తీసుకున్నాను. అది ఏంటంటే పసుపులో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పసుపు రాసుకొని ఆ దారాన్ని ఈ విధంగా తీసుకొని సూదికి గుచ్చుకోవాలి. స్వయంగా తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులసి. ముఖ్యంగా ఒక విషయం గమనిస్తే మనకి తులసి ప్రత్యేకత తెలుస్తుంది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణ భగవానుడుకు. అందుకే తులసిని ఎన్నో విధాలుగా కూడా స్తుతించారు. మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్తారు. ఈ విధంగా ఒక ఆకు మధ్యలోకి ఈ విధంగా మడత పెట్టుకొని వరుసగా కాకుండానండి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఈ విధంగా మనము ఆకు మీద ఆకు గుచ్చుకోవాలి. మనకి చాలా ఈజీ కూడా అందంగా కూడా ఉంటుంది మాల. ఇది అంటే మాల కట్టలేని వాళ్ళు ఇలా ఈజీగా కూడా అనిపిస్తుంది. తులసి మాలని మనము తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, హనుమాన్కి సంబంధించిన హనుమాన్ జయంతి రోజు, ఇంకా శనివారాలలో, ఇంకా శ్రీరామనవమి, కృష్ణాష్టమి, విష్ణు సంబంధిత పండుగలు పర్వదినాలలో ముఖ్యంగా శనివారం రోజు ఈ వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణు సంబంధిత స్వాములకు కానీ వేస్తే చాలా మంచిదండి. రోజుల్లో అనే కాకుండా మనం కుదిరినప్పుడు కూడా మనము సమర్పించుకోవచ్చు. ఈ విధంగా ఆకు మీద ఆకు కట్టుకొని కిందకి లాగాలన్నమాట. లాగి మనం ఎంత అనుకుంటున్నాము అంటే తర్వాత పువ్వులు గుచ్చుకోవడానికి ఎంత భాగం అంటే అట్లా మన పటాన్ని బట్టి కదండి. అసలు తులసి అమ్మవారు ఎక్కడ ఉంటారో అక్కడ సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారని, తులసి తీర్థంతో స్నానం చేస్తే కనుక సకల తీర్థాలతో స్నానం చేసిన ఇంకా సర్వ యజ్ఞయాగాదులు చేసినట్లే అని, తులసి సమర్పిస్తే స్వామివారికి అంటే 1000 అంటే అమృత భాండాలు సమర్పించినా కూడా పొందని తృప్తి ఒక్క తులసి దళం సమర్పిస్తే కలుగుతుంది అని, ముఖ్యంగా కార్తీక మాసంలో తులసిని సమర్పిస్తే 1000 గోవులకు దానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇంకా కొన ఊపిరితో ఉన్నవారు తులసి తీర్థం తాగితే సర్వ పాపాలు నశించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని, వ్రతాలలో దాన ధర్మాల్లో విగ్రహ ప్రతిష్టల్లోనూ తులసి దళాలను వాడతారు అని, అమ్మవారి శాప కారణంగా శిలారూపంలోకి మారిన శ్రీ మహావిష్ణువు తులసి నువ్వే కదా సాలగ్రామ రూపంలోకి మారమున్నావు, నువ్వు నదిగా మారిన గండకీ నది తీరంలోనే ఈ సాలగ్రామ రూపంలో ఇక్కడే వదిలి వెళ్తున్నాను, నా పరమాత్మ స్వరూపాన్ని మాత్రం నాతో తీసుకువెళ్తున్నాను అని స్వయంగా శ్రీ మహావిష్ణువు తులసి అమ్మవారికి స్వయంగా ఈ వాక్యాలు ఈ విశిష్టత అంతా చెప్పారట. సాలగ్రామ శిలారూపంలో అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం అని, ఎక్కడ మనకి సాలగ్రామం ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని, సాలగ్రామ పూజ సర్వ పాపహరణం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా తులసిని గుచ్చుకున్న తర్వాత గులాబీ రెబ్బలు ఈ విధంగా గుచ్చుకుంటున్నాను. ఆ గులాబీ రెబ్బలు కూడా మధ్యకి మడిచి గుచ్చుకుంటున్నాను. మీరు అలా కాదు అనుకున్న ఒకటి తర్వాత ఒకటి వరుసగా కూడా గుచ్చుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ పింక్ది, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత పింక్ గుచ్చుకుంటున్నాను. మీ ఇష్టం అండి. వద్దు అనుకుంటే కనుక ఒకటే రకం కూడా గుచ్చుకోవచ్చు. ఇంకా విష్ణు భగవాన్దే చెప్పానండి తులసి యొక్క విశిష్టత. కార్తీక మాసంలో ఉసిరి మొక్కని మనము విష్ణు స్వరూపంగా, తులసి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా భావించి కళ్యాణం కూడా చేస్తాము. తులసి దళాలతో శివకేశవులను పూజించిన వారికి మరలా జన్మ ఉండదట. ఇంట్లో ఎల్లప్పుడూ తులసి కోట వద్ద నియమనిష్టలతో పూజ చేస్తారో ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇల్లు సిరి సంపదలకి కొలవ ఉండదు. ఇంట్లో అయితే తులసి ఈపుగా పెరుగుతుందో ఆ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు దరిచేరుకోకుండా ఆ ఇల్లు ఆరోగ్యాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలతో తొలగుతారు. అదే తులసి అమ్మవారు ఎండిపోవడం అనకూడదండి. నిద్రపోతుంది ఆ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందనే దానికి ఒక సంకేతం.
తులసి అమ్మవారిని తాకినంతనే పవిత్రత వస్తుంది. తులసిని ప్రార్థించడం వలన సకల రోగములు నశిస్తాయి. ఇంకా తులసిని పూజించిన యమును గూర్చి అంటే యమధర్మరాజు వచ్చి తీసుకెళ్తాడనే భయం కూడా ఉండదు. తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుంది. ఇంకా ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. హిందూ పురాణాలలో తులసిని వృందాగా పిలుస్తారు. తులసి గాలి పీల్చిన తులసిని జలుబు దగ్గు వంటి వాటిల్లో ఉపయోగించడానికి మనము ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో మనకి ఇంట్లో తులసి ఉంటే వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ విధంగా పువ్వులన్నీ కూడా గుచ్చుకున్న తర్వాత మనకి తులసి ఆకులు పక్కనకి ఈ విధంగా చక్కగా లాక్కోవాలి. ఈజీ కూడానండి మాల చేసుకోవడం. చేసిన తర్వాత అనిపిస్తుంది ఎంత ముద్దుగా ఉందని. గులాబీ పువ్వులు గుచ్చినాక తులసి పక్కనకి జరిపి మళ్ళీ మొదటగా తులసి గుచ్చుకోవడం, తర్వాత గులాబీ రెబ్బలు గుచ్చుకోవడము. ఈజీగా చూశారు కదా ఎంత ముద్దుగా ఉందో మాల. విధంగా మనకి ఎంత మాల కావాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మధ్యలో పువ్వులు ఒకసారి మనము చూసుకుంటే ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనము చక్కగా ఈ విధంగా ముద్దుగా తయారు చేసుకోవచ్చు. ఈ కట్టుకున్న తర్వాత అన్నీ ఎంత కావాలనుకున్నామో అంత లాస్ట్లో ముడి వేసుకోండి. ఆకులు కదా ఇట్లా లూజు అవుతుంది. అందుకని ఈ విధంగా రెండు వైపులా కూడా ముడి వేసుకొని అప్పుడు మనము చివరన కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుంటే ఇంకా మంచిది. రెండు వైపులా కూడా ముడి వేసుకుందాం. ఈ విధంగా ముడి వేసుకొని చక్కగా స్వామివారికి మాల వేసుకోవడమే. మాల చూశారు కదా ఎంత ముద్దుగా ఉందో. అందులో ఇది మనము కట్టడం రాదు అనుకోవడానికి కూడా లేదు. మాల వేసిన తర్వాత దళముగా అంటే మనకి గుత్తిలాగా అంటే 5 ఆకులు అలా కలిపింది దళం కూడా ఒకటి స్వామివారి దగ్గర సమర్పించుకోండి. తులసి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సర్వతీర్థాలు కొలువై ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు జలుబు దగ్గు వంటి వచ్చినప్పుడు కూడా ఆయుర్వేదంలో వాడతాము. మనకి తులసి ఆ ఇంట్లో వాతావరణాన్ని శుద్ధి చేసి అంటే వాతావరణాన్ని బాగా శుద్ధి చేసి ఆ ఇంట్లో రోగాలు రాకుండా చేస్తుంది. తన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. తులసి వేళ్లల్లో అంటే మొదటి భాగంలో శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో సర్వతీర్థాలు ఉంటాయని, మధ్య భాగంలో సమస్త దేవతలు కొలువై ఉంటారని, పైన చివరి భాగంలో సర్వ వేదాలు కొలువై ఉంటాయని, అందుకే తులసి మాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు అని మన పురాణాలు మన పెద్దలు కూడా చెప్తారు. ఇంత విశిష్టత ఉందండి తులసికి. అటువంటి తులసి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ తులసిని మనము మన చేతులతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి మాల చేసి స్వామివారికి సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం కూడా మన మీద మనము ఎంత భక్తితో చేస్తామో స్వామివారి అనుగ్రహం కూడా అంతే శీఘ్రమే కలుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, తులసి మాలని ఎంత ఈజీగా అందంగా 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు అనేది తెలిసింది కదా ఫ్రెండ్స్. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ తులసి మాల యొక్క విశిష్టత, తులసిని ఎలా ఏ సమయాల్లో కోయాలి అనేది, ఇంకా తులసి మాలని 2 రకాలుగా ఈజీగా ఎలా అల్లుకొని ఎలా గుచ్చుకొని తయారు చేసుకోవాలి అనేది భక్తి శ్రద్ధలతోటి మనము స్వయంగా మన చేతులతో అల్లిన ఈ తులసి మాలని ఆ శ్రీ మహావిష్ణువుకు సమర్పించి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.